మీ అందరి హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి మరి దినమతలోనూ దేవుడు మనకు తోడుగా ఉండి సాయంకాల సమయంలో దేవునికి వాక్యాన్ని ఎలా వినడానికి మనల్ని సమాయత్తపరిచినందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తున్నాం. సమయంలో దేవుడు మనలను సురక్షితంగా ఉంచుతున్నందుకు అనుదినము కూడా మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఈ వైరస్ ప్రభావం నుండి దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. మనం ప్రార్థించినట్టుగా మరి మన బంధువులు కానీ మన రక్త సంబంధులు కానీ మరి మన ఎవరెవరి కొరకైతే ప్రార్థిస్తున్న వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారన్న సంగతి విని మరి తప్పక మనం దేవుని స్తుతింపబద్దులమై ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మనం ముందుకు వెళదాం. తలలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. గత కాలం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించారు. నీ ఉత్కృష్టమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి నీ ఘనమైన నామమును ఎరిగిన వారముగా నీవే మా ఆశ్రయము, మా దుర్గముగా మేము కలిగి ఉన్న వారముగా ధైర్యముగా జీవించి ప్రతి విధమైన విపత్తును, ఆటంకమును, అవరోధమును అధిగమించి ముందు కొనసాగలుగుతూ అదే ధైర్యమును అనేక మందిలో నింపుటకు మేము ప్రార్థించగలిగేటువంటి గొప్ప ఆధిక్యత మీరు ఇచ్చారు. నీకు స్తోత్రము. నీ నామం బట్టి మాకు కలిగి నీ ధైర్యం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. వాక్య భాగంలోనికి మేము వెళ్ళబోతుండగా నీ సహాయం కోరుతున్నాం. తండ్రి, ఆరంభం నుండి ముగింపు వరకు మీరే మా మధ్య నుండి నీ నా మహిమార్థము ఈ లేఖన భాగం మేము చర్చించుకుని ఆత్మీయంగా బలపట్టకు నీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ నీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ పాలుపొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించగలరని, నీ వాక్యము చేత వారిని బలపరచగలరని క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరోసారి వందనాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు మరి తీవ్రం అని అనుకుంటే తీవ్రమే, తీవ్రం కాదు, ఆ వ్యాధి తన పని తాను చేసుకుపోతుందని అనుకుంటే అది కూడా అనుకోవచ్చు. తీవ్రత అనేది దేన్ని బట్టి మనం లెక్కలోకి తీసుకుంటామంటే దాని పర్యవసానం అంటే ఎంతమంది చనిపోతున్నారు, లేదా ఎంతమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, ఎంత వేగంగా విస్తరిస్తుంది అనే ఈ మూడు విషయాల మీద కూడా పరిగణలోకి తీసుకుంటాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత వేగంగా ఏమీ ఇది వ్యాప్తి చెందడం లేదు. అత్యంత ఎక్కువ మంది ఏమీ దీని జబ్బు బారిట పడలేదు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే అత్యంత ఎక్కువ మంది ఏమి చనిపోలేదు. అంటే చనిపోయిన వారు చనిపోలేదా అన్న మాట నేను అన్నగాని ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే మనం చాలా మెరుగైన స్థానంలోనూ, అందుకు దేవునికి మన స్తోత్రం సమర్పించాలి. అయితే కొద్ది నిమిషాల క్రితమే వచ్చినటువంటి వార్త ఏంటంటే లాక్డౌన్ పొడిగించబడుతుంది మరొక 2 వారాలు. 2 వారాలు నిజమా, లేదా ఇంకా పొడిగించబడుతుందా, లేదా ఇందులో అయినా మార్పులు ఉంటాయా, ఏదో అనుకూలత ఉంటుందా, ప్రతికూలత ఉంటుందా మనకు తెలియదు. అధికారపూర్వకంగా నేనేం తెలియచేయట్లేదు, కానీ నేను విన్న వార్తలు మీతో పంచుకుంటున్నాను. ఏమిటా వార్త అంటే మరింతగా పొడిగించబడుతుందండి. ఇప్పటికే నెల దాటిపోయింది. ఎక్కడ మార్చి 22, అదొక 9 రోజులు, ఇదొక నెల రోజులు, అనగా 30 రోజులు దాటి వండించుకుంటే 40 రోజులు దాటాం మనం. 40 రోజులతో దీనిలో అదుపులోకి వస్తుందని చాలా ఆశపడ్డాం. కానీ 40 రోజులు దాటిన అదుపులోకి రాని కారణం వల్ల ఇంకొక 2 వారాలు పొడిగించడం జరిగిందని వినవచ్చాను. సరే, ఏదేమైనా ఇప్పుడు కూడా మరి ఆ నిర్ణయం 2 వారాల ఇంకొక వారం పెరిగింది అనుకోండి, లేదా ఇంకొక 2 వారాలు పెరిగింది అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని అనుకోవాలి. ఆ పరిస్థితిని మనం అధిగమించాలంటే మనకు ఓపిక కావాలి. ఈ ఇబ్బందులు మనం ఎదుర్కోవాలంటే మనకు సహనం కావాలి. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం అదే, ఓపిక, సహనం. ఇంగ్లీష్లో దాన్ని పేషెన్స్ అన్నాడు, ఓపికను. సహనంలో ఎండ్యూరెన్స్ అన్నాడు. కానీ అర్థాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఓర్పు, ఓపిక, సహనం అనేది, పేషెన్స్, ఎండ్యూరెన్స్ అనేవి దగ్గర ఉన్నట్టు మనం చూడగలుగుతాం. కానీ కొంచెం లోతుగా వెళ్ళి దాని అర్థాన్ని చూడడం జరిగింది. ఎందుకు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఈ యొక్క
ఉపదేశం చెప్పడంలో కూడా ఉద్దేశం ఏంటంటే వీటిని మనం అధిగమించాలి. దేనిని మన ముందున్నటువంటి మరొక లక్ష్యం లేదా మరొక అవరోధం లేదా మరొక ఆటంకం దీన్ని అధిగమించాలి. అలా అధిగమించాలంటే మనకు ఓపిక కావాలి. ఆ ఓపికతో మనం అధిగమించడానికి గాను మనకు సహనం కావాలి. అందుకని ఈ పాటను బోధిస్తున్నాను. సహనం లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓపిక లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే మనుషుల్ని నీరుగారుస్తుంది. మనుషులు తొందరపడి పరిస్థితికి చేరుకుంటారు. అవసరమైతే అక్కడ వివాదం చోటు చేసుకుంటుంది, అవసరమైతే నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. మరో పరిస్థితి వస్తే దుఃఖించే పరిస్థితి వస్తుంది, చిరాకు పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవమే. ఈరోజు ఉదయం ఒక కార్యక్రమంలో పాల్పొందడానికి నేను విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ నేను మరి సభ్యుడిగా ఉన్నటువంటి ఒక సంస్థ తరఫున కొంతమందికి మరి ఈ డైలీ వేజెస్పై పనిచేసే వారికి కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర వస్తువులు కొన్ని మేము అందజేయడం జరిగింది. అందజేయడానికి వెళ్ళాం, జరిగిస్తున్నాం. కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. సహజం, ఎందుకంటే అవసరం అలా ఉంది కనుక. అయితే మేము లిస్ట్ రాసుకున్నాం. లిస్ట్ రాసుకుని ఈ లిస్ట్ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలని. ఆ లిస్ట్ ఏమి తేడా రాలే, కానీ మా పేరు లేదు ఈ లిస్టులో అని చెప్పి అడుగుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. సరే, కొన్ని ప్యాకెట్లు మిగిలిన ఎక్కువగా ఉన్నాయి కనుక ఎలాగో సర్దాం అని అనుకున్నాం. ఈ సర్దేడు పరిస్థితిలో నాకు కావాలి దానికన్నా ముందు వారు 9 గంటల రమ్మంటే 9 గంటలకు వచ్చారు, గుమిగూడేశారు. వారిని అందరూ కూడా లైన్లో నిలబెట్టడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ పాటించాలి కదా, సామాజిక దూరం. ఈ సోషల్ డిస్టెన్స్ పాటించినటువంటి రీతిలో వారికి మరి సర్కిల్స్ గీయడం జరిగింది, బాక్సులు గీయడం జరిగింది. ఆ బాక్సుల్లో నిలబెట్టాం. అయితే తొందరపాటు, కంగారు, నాకు దొరుకుతుందో దొరకదో, నాకు ఇస్తారో ఎవరో, నాకు ఎందుకు ఇవ్వరు, ఇలాంటి కంగారు ఏంటంటే ఒకరి మీద ఒకరు పడిపోయే పరిస్థితి. ఎన్నిసార్లు అప్పటికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆయన కూడా వారిని కొంచెం దృష్టి నిలిపేలాగా ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని నిలపలేకపోయారు. సరే, విషయం కొంచెం చేదాటింది. ఇక చేదాడితే ఇంకా అందరూ కూడా మీదకి వచ్చేసారు. సోషల్ డిస్టెన్స్ ఏంటి ఉద్దేశం? ఒకరి మీద ఒకరు పడకూడదు. ఒకరి మీద పడ్డటువంటి ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. ఈ లోపల అక్కడ ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన అంటున్నాడు, మీకు అసలు బుద్ధి ఉందా అంటున్నాడు. ఎందుకు ఆ మాట అవ్వాల్సి వచ్చింది? అక్కడ జరిగేటువంటి పరిస్థితిని అలా అసలు దృష్టించట్లేదు. ఏంటంటే ఓపిక లేదు, సహనం కోల్పోయారు. ఇచ్చేదాకా ఓర్చుకుందాం అన్నటువంటి ఓర్పు లేదు, తట్టుకున్నటువంటి ఓపిక లేదు, సమయం వచ్చేదాకా సహిందాం అన్నటువంటి వారిలో సహనం లేదు. దాన్ని బట్టే మనుషుల్లా ప్రవర్తించ జరిగింది. నిజమే, మన జీవితాల్లో చాలాసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం కూడా ఓర్పు కలిగి ఉండాలని చాలా ప్రయత్నిస్తాగానే ఉండలేము. చాలాసార్లు కొన్ని విషయాలు మనం సహించగలం అనుకుంటాం, కానీ సహించలేము. ఇవి లేని కారణంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎలాంటి ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే, ఎందుకు ఇలా నాకు సంభవిస్తుంది, లేదా ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకే జరుగుతుంది అన్నటువంటి రీతిలో ఆలోచన చేస్తూ ఉంటాం. క్రైస్తవులను మనం ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయాలంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ఏమిటి మనం నేర్చుకోవాల్సిన పాఠం అని అంటే, ఇప్పుడు ఒకవేళ కనుక ఈ లాక్డౌన్ పొడిగించబడింది అనుకుందాం. పొడిగించబడితే మరి ఈ లాక్డౌన్ మనం ఎదుర్కోవాలంటే ఈ 15 రోజులు లేదా నెల రోజులు అనుకుందాం మాట వరుసగా, దానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితి, దానికి తగినటువంటి ఇబ్బందులు, అనారోగ్యం, కొంతమంది బీపీతో షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారు మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, లేదా ఆయా రకాల ట్యాబ్లెట్లు లేదా కావాలనుకున్నటువంటి ఆహార పదార్థాలు దొరకకపోవచ్చు, లేదా మరి ఇంకేమైనా. అలాంటి పరిస్థితుల్లో
మరి వారికి కావాల్సింది ఏంటంటే ఓపిక కావాలి, సహనం కావాలి, పరిస్థితులను ఓర్చుకుని ముందుకు వెళ్ళగలగాలి. ఒకవేళ ఈ మాటలు చెప్పడం సులువు అని అనుకుంటే దాన్ని ఆచరించినటువంటి విధానం వచ్చేసరికి క్రైస్తవులు మనం ఆస్వాదించబడినాం. నిజంగా ఎందుకు తెలుసా? అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ముందుగా నిర్వచనం చూద్దాం. ఓపిక అనే దానికి నిర్వచనం ఏంటంటే ఆలస్యంగా అవ్వడాన్ని. అంటే ఏదైనా మనం ఎదురు చూస్తున్న విషయం ఆలస్యంగా అవుతుంది అనుకోండి, ఆ ఆలస్యంగా జరుగుతున్న దాన్ని సహించగలడం ఓపిక. ఆలస్యంగా జరుగుతున్న దాన్ని అంటే సాధారణం కన్నా మించి ఆలస్యంగా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం తీసుకుని మనం ఎదురు చూస్తున్న కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అది జరిగి పూర్తయ్యేదాకా ఎదురు చూడడం ఓపిక అంటారు. అది జరిగి పూర్తయ్యేదాకా ఎదురు చూడడం అనేది ఓపిక అంటారు. అంతేకాదు, ఈ ఓపిక అనేది చాలా సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు లేదా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం విరిగిపోకుండా అంటే చిరాకుపడి మన ప్రయత్నాన్ని అక్కడితో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోకుండా పూర్తిగా సాధించే వరకు సహించేటటువంటి సామర్థ్యాన్ని ఓపిక అంటారు. పూర్తిగా సహించి సాధించే వరకు ఉండేటువంటి సామర్థ్యాన్ని ఓపిక అంటారు. అలాగే సహనం అని అంటే సహనం, ఓర్పు ఇంచుమించుగా రెండు పర్యాయ పదాలు లాగానే ఉంటాయి అర్థాలు. అయితే ఇది సహనం అంటే అర్థం ఏంటంటే దీర్ఘకాలం ఉండగలిగేటువంటి తత్వం లేదా విధానం, దీర్ఘకాలం భరించగలిగేటువంటి తత్వం. ఏ స్థితినైనా ఏ పరిస్థితినైనా దీర్ఘకాలం అనగా సాధారణంగా భరించగలిగేటువంటి కాలము కన్నా ఎక్కువ కాలం భరించగలిగేదాన్ని సహనం అంటారు. ఆ తత్వాన్ని సహనం అంటారు. కనుక ఈ ఓపిక, ఈ సహనం అనేది ఇప్పుడు అవసరం అవుతున్నాయి. ఎందుకని 40 రోజులు భరించాం, ఇంకొక 2 వారాలు భరించాలి. ఏమో తర్వాత ఏం జరుగుద్దో. అసలు ఈ 2 వారాలు నేనైతే అనుకోలేదు. మరి మీలో ఎంతమంది అనుకున్నారో నాకు తెలియదు. ఇది ఎప్పుడు బ్రేక్ ఇస్తారని ఎదురు చూస్తున్నాం అందరిలాగానే. ఎందుకంటే చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలామంది అవసరాలు ఉంటుండే దైవ వాళ్ళని దర్శించవలసిన అవసరం ఉంది. చాలామంది కుటుంబాలను పలకరించవలసిన అవసరం ఉంది. సంఘ కార్యక్రమాల్లో పాల్పొందాల్సిన అవసరం ఉంది. సమాజంగా కూడి ఇంచుమించుగా మరి 6 వారాలు అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు బ్రేక్ డౌన్ ఎత్తేస్తారని ఎదురు చూస్తారండి నేను అందరిలాగానే. మరి దాన్ని పొడిగించాలంటే ఇప్పుడు మనకేం కావాలి? ఇదేంట్రా మళ్ళా ఓపిక కావాలి, దాన్ని తట్టుకోకండి, దాన్ని భరించడానికి సహనం కావాలి, దీన్ని ఎలాగైనా సాధించడానికి ఆ సామర్థ్యం కావాలి, అదే ఓపిక. ఇలాంటి ఓపిక కలిగిన వాళ్ళు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే ఓ వ్యక్తి కనబడుతున్నాడు. ముందుగా ఒకసారి నేను యాకోబు పత్రిక వెళ్ళాలనుకుంటున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి పారాగ్రాఫ్ కనబడుతుంది. అయితే ఈ పారాగ్రాఫ్ అంతా నేను చదవను, కానీ 5వ అధ్యాయము 10-11 వచనాలను నేను చదవాలనుకుంటున్నాను. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకునడి. సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనగా ఆ సహనాన్ని బట్టి అతను దీర్ఘకాలం భరించగలిగాడు. అది భరించి విరిగిపోకుండా చివరిదాకా కొనసాగడానికి అతనికి ఓపిక అవసరమైంది. ఈ ఓపిక, ఈ సహనం
యోబు యొక్క జీవితంలో మనం ఎలా చూడగలం, ఏమి నేర్చుకోగలం ఆయన జీవిత చరిత్ర నుండి? చదువుదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయానికి వెళదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో యోబు యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. యోబు యొక్క జీవిత విశేషాలు అన్నీ చూడని అవసరం లేకుండానే మనకు మొదటి 2 అధ్యాయంలోనే యోబు యొక్క జీవిత వృత్తాంతం మనకు కనబడుతుంది. ఇంచుమించుగా మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతని యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తున్నాడు. ఏమిటా వ్యక్తిత్వం? అతడు యథార్థవంతుడు, నెంబర్ 1. జస్ట్ అన్నాడు ఇంగ్లీష్లో, అనగా న్యాయవంతుడు అనమాట. తర్వాత మరలా ఏమంటాడు చూడండి, న్యాయవంతుడై, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అంటే జీవితంలోనూ పాటించడంలోనూ కూడా 2 వైపులో కూడా గుర్తింపు పొందినవాడే. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. అంటే ఈ క్యారెక్టర్ సాధారణమైనటువంటి క్యారెక్టర్ కాదు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి 2 ఉన్నాయి. ప్లస్ చెడుతనమును విసర్జించాడు. అంటే చెడుతనం వైపు చూసే ప్రసక్తే లేదు. అంటే పూర్తయినటువంటి భక్తిపరుడు అనమాట. ఎవరు? యోబు. ఆ యోబుకి 7 కుమారులను 3 కుమార్తెలను ఉన్నారు. మరియు అతను చాలా సంపద కలిగిన వాడిగా ఉన్నాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తి కలిగి ఉన్నారు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఎంచబడ్డాడు. తూర్పు దిక్కునున్న వారిలో గొప్పవాడిగా ఎంచబడ్డాడు. అంటే ఒక సంపన్నుడైనటువంటి వ్యక్తి. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగినటువంటి నిండైనటువంటి కుటుంబం అనమాట. అయితే ఇతని భక్తి ఎంత గొప్పదో చూడండి. 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా, అనగా బిడలు 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు కదా, వారి యొక్క విందు దినములు పూర్తి కాగంట యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో, జాగ్రత్తగా ఉన్నారు, ఎంత మంచి వ్యక్తిత్వమో చూడండి, ఎంత మంచి భక్తిపరుడో. తన భక్తి తన జీవితంలో కార్యాచరణ ఎలా జరిగిస్తున్నాడో చూడండి. ఎలా జరిగిస్తున్నాడు? తన హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం అనగా తెల్లవారుజామున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు అలాగ చేయించుండు. అంటే రోజు తన బిడ్డల యొక్క పవిత్రత కొరకు, వారు ఒకవేళ పాపం చేశారేమో అని పాప క్షమాపణ కొరకు వారి కొరకు బలు అర్పిస్తున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో యోబు యొక్క భక్తి జీవితాన్ని తప్పు పడటానికి అవకాశం లేదు. తప్పు కాదు, లోపము లేదు. భక్తిపరుడు అంటే నెంబర్ 1 అనమాట. అసలు ఏమాత్రం కూడా అనుమానం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవదత్తులు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చినప్పుడు అపవాది దేవుడి యొక్క యెహోవా యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చుతావు అంటే, ఇదిగో నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నానంటే, ఇదిగో మరి అక్కడ నా భక్తుడైనటువంటి యోబుని నువ్వు చూసావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతను విసర్జించాడు అని అంటే, అప్పుడు అపవాది అంటున్నాడు, నువ్వు ఊరకనే అంత భక్తిపరుడుగా ఉన్నాడు అనుకుంటున్నావా యోబు? యోబుకు నువ్వు కావాల్సినన్ని కూడా దయచేసావు కదా. కావాల్సినన్ని అతను కలిగి ఉండడం వలన అతను నీ యందు భక్తిపరుడుగా ఉన్నాడు. లేదంటే నీ యందు అంత భక్తి ఉంచవలసిన పరిస్థితి లేదు కదా అన్నటువంటి మాటలు చెప్పాడు. సరే, అలాగైతే అవన్నీ లేకుండా చేద్దాం, అతను భక్తిపరుడుగా ఉంటాడు లేదు చూద్దాం అన్నటువంటి ఒక మాట వచ్చింది. ఎవరి మధ్యలో? అపవాదికిని దేవుడిని యెహోవాకి మధ్యలో. ఆ సమయంలో అపవాదికి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, లేదా అపవాదికి దేవుడిచ్చినటువంటి అనుకూలతను బట్టి, అనగా దేవుడు సర్వాధికారి, ఆయన చెప్పిన ప్రకారమే జరగాలి. ఇక్కడ ఏం పరీక్షించబడుతుంది? యోబు యొక్క జీవితం పరీక్షించబడుతుంది. ఆ సమయంలో 13వ వచనంలో, అతనుకున్నటువంటి ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయిచుండగా శేబాయిలు వచ్చి వాటిని తోలుకుని వెళ్ళిపోవడం. తర్వాత 16వ వచనంలో, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారును రగులు పెట్టి కాల్చింది. ఆకాశం నుండి అగ్ని వచ్చింది, అది కూడా దేవుని అగ్ని. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే నష్టం కలుగుతుందో ఇందులో దేవుని పాత్ర ఉంది.
దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చింది. ఆ తర్వాత 18 వచనం, అతడు మాట్లాడుచుండగా వీరొకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచుండగా ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి వారున్న ఇల్లు 4 వైపులు కొట్టింది. ఇదేంటి అకస్మాత్తుగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం చూస్తే, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునున్నది, అతనికి ఏమాత్రమును హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీవు అతని చుట్టూ కంచేసావు కనుక అతను అలా ఉన్నాడు. అతనికి ఉన్న వాటిని నువ్వు కూడా తీసేసి అతను మొత్తు ఎవరి కోసం భక్తిగా ఉంటాడేంటి అని అపవాది సవాలు విసిరాడు. అయితే అన్నీ కూడా నీ చేతిలో ఉన్న నువ్వేం కావాలో చేసుకో అన్నాడు. ఇవన్నీ జరిగినాయి. ఏం జరిగినాయి? ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఇదిగో 4 వైపుల నుంచి గాలి కొట్టింది, సుడిగాలి. ఆ ఇంటి మీద కొడితే ఇల్లు కూలిపోయింది, చచ్చిపోయారు పిల్లలు. ఆ తర్వాత చూడండి అప్పుడేం జరుగుతుంది. 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, యోబు లేచి ఏం చేయాలంటే పై వస్త్రం చింపేసుకున్నాడట. చింపుకొని తన తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటాడు. ఏంటండి? ఆస్తి మొత్తం పోయింది, గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, తనకున్నటువంటి ఎద్దులు పోయినాయి, పనివారు పోయారు. చివరికి తనకెంతో పవిత్రంగా చూసుకుంటున్నాడు. ఏదో పిల్లలు కాదు, ప్రతిరోజు అరుణోదయం లేచి వారి నిమిత్తము బలులు అర్పించేవాడు, వారికి పవిత్రపరిచేవాడు. అంత జాగ్రత్త తీసుకున్నటువంటి ఆ తండ్రి, వారిని అంత పవిత్రంగా ఉంచినటువంటి ఆ తండ్రి, బహుశా వారు కూడా పిల్లలు కూడా పాపం చేయకుండా ఉండడానికి ఇతను ప్రయత్నించినట్టు వారు పాపం చేయలేదని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది కదా. వారిని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది వారు కూడా చనిపోయారట. వారు కూడా చనిపోతే ఏం చేస్తారో చూడండి, తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత భక్తిపరుడండి. నేను పోగొట్టుకున్న ఏమైతే ఉందో ఆస్తి, తూర్పు ప్రాంతంలో ఇతను గొప్ప భాగ్యవంతుడిగా చెప్పబడుతున్నాడే. తాను దేనిని బట్టి భాగ్యవంతుడని పిలువబడుతున్నాడు. ఆ ఆస్తి అంతా కూడా నాకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ యోబు యొక్క వ్యక్తిత్వము, తన యొక్క భక్తి, దేవుని ఎడల తనకున్నటువంటి కృతజ్ఞత, తనకు ఆస్తి కలిగి ఉన్నప్పుడు మారలేదు, ఆస్తి పోగొట్టినప్పుడు మారలేదు. పైపెచ్చు అంటాడు కదా, యెహోవా ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకి మహిమ. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, అద్భుతమైనటువంటి జీవితం క్రైస్తవులను మనం నేర్చుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి జీవితం కలిగిన ఈ వ్యక్తి ఏమన్నాడంటే, అతని గురించి చెప్పబడుతున్న స్టేట్మెంట్ చూడండి, 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు అని చెప్పబడుతున్న వ్యక్తులు ఈయన ఒకడు. అతి కొద్దిమంది ఇలా చెప్పబడ్డారు, ఏ పాపము చేయని వారుగా. యోబు ఒకడు కనబడుతున్నాడు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఏమండి, ఇలా జరిగితే మనం ఏమంటాం? దేవుడు చిత్తం ఏదో అయ్యి ఉంటుందండి అని వెంటనే దేవుడి మీద వేసేస్తాం. అనుకూలంగా జరిగినా దేవుని చిత్తం అంటాం, ప్రతికూలంగా జరిగినా దేవుని చిత్తం అంటాం. ఇందులో ఎక్కువ శాతం మనకు జరిగితే ఒకలా ఉంటుంది, ఎదురువారు జరిగితే ఇంకోలా మాట్లాడుతూ ఉంటాం. సరే, మరి ఇక్కడ యోబు మాత్రం అలా లేదంట. ఇందులో దేవుని ప్రమేయం ఏమి ఉందని, లేదా దేవుడు అన్యాయం చేశాడని ఎక్కడనలా. పోనీ ఇవన్నీ భరించడానికి తనకు తగినటువంటి పాపం కూడా ఈయన ఏం చేయలేదు. అది యోబు యొక్క పరిస్థితి. తర్వాత 2వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకు వచ్చినప్పుడు మరలా యెహోవా అంటాడు 3వ వచనంలో, నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించాడు కదా అని అంటే, భూమి మీద అతని వంటి వాడు ఎవడో లేడని, నిష్కారణముగా అతడిని పాడు చెడుకు నువ్వు నన్ను ప్రేరేపించను, అతడు ఇంకనూ యథార్థవంతుడుగా లేదా యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ఎంత గొప్ప మాట. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను శోధించావు, నిష్కారణంగా అతన్ని నేను మొత్తేలాగా నువ్వు చేసావు, అయినప్పుడు కూడా అతను యథార్థత వదలలేదు కదా.
అని దేవుడిని యెహోవాయే అతను వంటి వాడు ఒక లేడని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత జరుగుతున్న మాటలు మనం గమనిద్దాం. అప్పుడు ఈయనేమన్నాడు చూడండి, అపవాది 4వ వచనం, చర్మము కాపాడుకున్నటకై, చర్మమును అతని ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినట్లా అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవుననేను. నీ ముఖం ఎదుటి అతడు నేను దూషించేస్తాడు. ఎప్పుడు? అతనికి ఉన్నటువంటి ఈ శరీరావయవాల్లో ఉన్నటువంటి ఎముకను అతని దేహాన్ని నువ్వు మొత్తు, నిన్ను తిట్టకపోతే నన్ను అడుగు అని అపవాది అంటున్నాడు. అందుకు యెహోవా అతడు నీ వశం ఉన్నాడు, అతని ప్రాణం అతను నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకునుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా, ఎలాంటి పరిస్థితి అండి! భాగ్యవంతుడు, తూర్పు దేశంలో అతను వంటి వాడు లేడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, తన కుటుంబంతో పాటుగా భయభక్తులను కాపాడుకుంటున్నాడు, ప్రతిరోజు దేవునికి అర్పణలు అర్పిస్తూ పాపాలను తొలగించుకుని పవిత్రపరుచుకుంటున్నాడు. అతని వంటివాడు మరొకడు లేడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి పరిస్థితి ఏమైపోయింది తెలుసా? ఒళ్ళంత కురుపులంట. ఎలా ఉంటుందో ఒళ్ళంత కురుపులు అంటే? ఒళ్ళంత కురుపులు అయితే ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు కూడా కురుపులు అంటే ఊహించలేమయ్యి. అప్పుడప్పుడు కొంతమంది అలాంటి వ్యాధిగ్రస్తులు మనం చూసినప్పుడే మనకు చాలా దయ పుట్టుకొస్తుంది. అయ్యో పాపం అనకుండా ఉండలేం. అలాంటి వారు ఒంటరిగా ఉండి ఎవరు కూడా వారి మీద జాలి చూపించట్లేదు అనుకోండి, ఆ గాయాల మీద ఈగలు వాళ్తున్నాయి అనుకోండి, బహుశా పురుగులు ఉన్నాయనుకోండి, మన హృదయం చెలించిపోదా? ఖచ్చితంగా అదే జరిగింది. చూడండి అక్కడ ఏమన్నాడు, 8వ వచనం 2వ అధ్యాయం యోబు గ్రంథం. అతడు ఒళ్ళు గోక్కున్నటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా? అంటే అన్నీ పోగొట్టుకున్నా, ఆస్తంతా పోగొట్టుకున్నా, కన్న కుమారులు కుమార్తెలను పోగొట్టుకున్నా, తనకున్న పనివారిని పోగొట్టుకున్నా, చివరికి తనకున్నటువంటి సౌఖ్యము సౌభాగ్యము పోయింది, శరీర ఆరోగ్యం పోయి ఏదో చిన్న నొప్పు చిన్న రోగం కాకుండా ఒళ్ళంతా కురుపులు, అది కూడా అరికాలు నన్నెత్తు వరకు అనగా ఒళ్ళంతా గోక్కోడకి చిల్ల పెంకు పట్టుకుని గోక్కుంటాడు. అంటే వేళ్ళు కూడా సహకరించట్లేదు అనమాట. అలాంటి దుర్బల పరిస్థితులు ఉంటే ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా అంటే అప్పటికి కూడా ఆయన యథార్థుడిగా బతికాడు. అంటే అప్పుడు కూడా దేవుడు నాకు ఇది తప్పు చేశాడని కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు కానీ అనలేదనమాట. తర్వాత ఎంతవరకు వెళ్ళిపోయింది చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన లేదా దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగరా అనను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. నోటి మాటతో నైనను పాపం చేయలేదు. ఎవరు? యోబు. నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఏ పరిస్థితుల్లో? ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా చివరికి భార్య వచ్చి ఇంకా నీ యథార్థతను వదలవా అని అన్నప్పటికి కూడా నోటితో కూడా, అనగా దేవుడు ఏదో చేస్తే చేసేయాలని, దేవుడు చేసాడు మనం భరించవా, లేదంటే దేవుడిని ఏదో ఏసడిపు మాటలతో కానీ ఇంకేదో మాటలతో దేవుడి నామాన్ని ఎక్కడ కూడా అవమానపరచలే అంటూ ఇక్కడ పైపు వచ్చి అంటాడు కదా, ఇదిగో దేవుని యొక్క వలన మనం మేలు అనుభవించుతామా, కీడు అనుభవింపదగవా? అంటే తన జీవితంలో దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే, తాను ఏమి పొందాడో ఆ భయంకరమైన పరిస్థితిని దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా సహించి దాన్ని ఓర్చుకున్నాడు. తర్వాత తన స్నేహితులు వచ్చారు. స్నేహితులు ఏసేపు మాటలు చెప్పారు. తన విశ్వాసం బట్టి
తనను అధైర్యపరిచేటువంటి మాటలు చెప్పారు. అయితే యోబు చివరి వరకు తన యొక్క జీవితాన్ని కొనసాగించిన విధానం మనం గమనించినట్లయితే అద్భుతం. ఎంత అద్భుతం అని అంటే 42వ అధ్యాయం అనగా యోబు గ్రంథం ముగింపులు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ కనబడుతుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ అన్నాడు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను. ప్రార్థనలో గడిపాడు. దేవుడు అతనికి ఆ క్షేమ స్థితిని మరల ఇచ్చాడంట. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే, చేత వింటున్నారా, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసింది. ఎలా సాధ్యమైంది ఇది? తనకున్నది ఆస్తి మామూలు ఆస్తి కాదు, అదంతా కూడా పోగొట్టుకున్నాడు. సొంత కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, అనగా కుమార్తెలు పోగొట్టుకున్నాడు. భక్తి కలిగిన కుటుంబం, ఒళ్ళంతా కూడా భయంకరమైనటువంటి కురుపులతో శిలపెంకుతో గోక్కునేటువంటి పరిస్థితి. భార్య వచ్చి ఏమయ్యా ఇంకా భక్తిగా ఉంటావా నువ్వు, దేవుని విడిచిపెట్టే అన్నటువంటి రీతిలో మాట్లాడుతుంది. అప్పుడు కూడా దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడలేదు, కనీసం నోటితో కూడా పాపము చేయలేదంట. ఇతని వంటి వాడు మరొకడు లేడు అని దేవుడిని యెహోవా సాక్ష్యం ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇతను తాను పొందిన శ్రమలను ఓపికతో సహించి ఓర్పుతో తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిన ఫలితంగా క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. తాను పోగొట్టుకున్న దానికి రెండింతల ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు. అదే సంగతిని ఇక్కడ యాకోబు తన యొక్క పత్రికలో రాస్తున్నాడు. మనము కూడా ఓపిక, సహనము, ఓర్పు అనేది నేర్చుకోవాలి. ఆయా పరిస్థితులు మన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం మరియు మానసిక పరిస్థితులు, కుటుంబ విషయాలు, ఉద్యోగం, సువార్థికులకైతే సంఘం, వారికి ఉన్నటువంటి బాధ్యతలు, మరియు ఆయా ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, ఇవన్నిటి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రీతిలో వారు ఓపికతో సహనంతో ఎదుర్కొనవలసిన కొన్ని పరిస్థితులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. అందులో వీరికుంటాయి వీరికి ఉండవని చెప్పడానికి అవకాశం లేదు, అందరూ ఎదుర్కొంటారు. అందుకనే చెప్తున్నాడు, మనకి ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులను వారందరం కూడా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం గనక, అయితే ఇవన్నీ ఒకరోజు తొలగిపోతాయి. క్రైస్తవులు అన్న వారికి ఈ లోకంలో శ్రమలు నిందలను శాశ్వతం కాదు. ఎందుకంటే మనందరం కూడా ఒక నిరీక్షణ వాగ్దానం చేయబడ్డది. ఆ నిరీక్షణ ఏమిటంటే పరలోకములో దేవుని నివాసులు మనం అందరం ఉంటాం. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, అక్కడ ఏమాత్రం కూడా వ్యాధి ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు. ఈ లోక సంబంధమైనవి ఏవి ఎక్కడ ఉండవు. అయితే ఈ లోక సంబంధంగా మనం ఏమైతే ఎదుర్కొన్నామో అవి తప్పకుండా ఎదుర్కోవాలి. ఎంతకాలం అని అంటే, ఇందాక మనం ప్రశ్న వేసుకున్నాం కదా, మన ముందు ఒక గమ్యం ఉంది. ఉదాహరణకి ఈ లాక్డౌన్ ప్రారంభించినప్పుడు 22వ తారీఖు ఒక్కరోజు అన్నారు, ఆ తర్వాత 2 వారాలు, ఆ తర్వాత ఇంకొక 2 వారాలు, ముందు 3 వారాలు, తర్వాత ఇంకొక 2 వారాలు, ఇలా పొడిగించారు. ఇచ్చిపుచ్చుగా 6 వారాలు, మరి ఇప్పుడు ఇంకొక 2 వారాలు. అంటే మనం సహించే కొలది, మనం ఓపిక పట్టే కొలది మన ముందున్నటువంటి ఆ గమ్యం పెంచబడుతుంది, పొడిగించబడుతుంది. ఆ కాలం ఉండే దానిని భరించగలిగేటువంటి ఆ తత్వాన్ని, ఆ స్వభావాన్ని సహనం అంటాం. వెనక్కి విరిగిపోకుండా, వెనక్కి మళ్ళీ పోకుండా, ఆలస్యం అవుతున్నా
మన ముందు ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని ఛేదించడమే ఓపిక అంటారు. కనుక మన ముందు భౌతిక సంబంధంగా ఈ కరోనా పరిస్థితిని మనం ఓపికతో సహించి ఈ లాక్డౌన్ మనం అధిగమించగలగాలి. అది లోకానుసారంగా. అయితే ఆత్మానుసారంగా మన ముందు ఏముంది? ఈ దుఃఖము, ఈ ఏడ్పు అనేవి ఎంత మాత్రము ఉండకుండా, ఈ దుఃఖము, ఏడ్పు అనేది, విచారం అనేది, రోగం అనేది అని లేకుండా ఇవన్నీ పోయేటువంటి ఒక సమయం ఉంది. అది ఎప్పుడంటే ఆకాశములు, మహాకాశములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి అందరి కృత్యములు కూడా తగలబడిపోతాయి. ఎప్పుడంటే ప్రభు యొక్క రాకడలో. అందుకని చెప్తున్నాడు యాకోబు తన పత్రికలో ఏమని చెప్తున్నాడు అంటే 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. మన రాకడ చెప్తున్నాడు, ప్రభువు రాకడ. మరి ప్రభు రాకడ ఎప్పుడు? ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని. కొరింథీ పత్రికలో మనం చూస్తే ఆయన త్వరగా వచ్చున్నాను సంగతి తెలియజేశాడు. త్వరగా వస్తున్నాను సంగతి చెప్పి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. అయితే మరి పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని అందరూ కూడా, అంటే ఎవరు నశించిపోలని నిశ్చయింపక అందరేళ్ళ కూడా ఆయన దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు అన్నాడు. అంటే విషయం ఏంటంటే ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రాకడకు వచ్చేసరికి అందరూ కూడా రక్షించబడిన వారు ఉండాలని ఆయన తాపత్రయం, ఆయన కోరిక. అందుకే కదా ఈ లోకానికి వచ్చాడు ప్రభు, తను సమర్పించుకున్నాడు. అందుకనే ఏం చెప్తున్నాడంటే ఈ రాకడ పొడిగించబడే కొద్ది కూడా రాకడ జరుగుద్ది. వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఎవరు నశింపోవాలని చెప్పక అందరూ మారుమనసు పొంది రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు. కనుక ఇది పొడిగించబడుతుంది. అయితే ఇది త్వరగా వచ్చినటువంటి మాటలో ఏమవుతుందంటే ఆయన వచ్చి ఉన్నాడు అన్నటువంటి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు ఏకరీతిగా చూసేవాడు. ఆయన దృష్టిలో ఆయన రాకడ జరిగినట్టే అంటే జరగలేదు, అది జరగబోతుంది అనమాట. ఎందుకంటే భవిష్యత్తు కూడా ఆయన తెలుసు కనుక దాన్ని కాదనడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. అందుకని ఇక్కడ యాకోబు చెప్తున్నాడు తన పత్రికలో, చూడుడి, వ్యవసాయకుడు తొలకరు వర్షమును కడవర వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక విత్తనం ఉందనుకోండి, వేసాం, 3 రోజులైన తర్వాత మొలకెత్తుంది. వెంటనే మరి ఫలాలు వచ్చేస్తాయా? రావే. ముందు ఆ విత్తనం ఎదగాలి, మొక్క అవ్వాలి, అది పువ్వులు పూచే స్థితికి ఎదగాలి. ఆ పువ్వు అప్పుడు కాయ అవుతుంది కదా. దీనికి ఒక టైం ఉంది. ఆ టైం 10 దినాలు కావచ్చు, 15 దినాలు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. అయితే ఆ వ్యవసాయకుడు ఏం చేస్తారంటే ఈ తొలకర వర్షము, కడవర వర్షము, సమకూడు వరకు కూడా తన విలువైనటువంటి ఆ భూఫలము ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం కూడా ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందని ఓపికతో ఎదురు చూడాలి. ఈ లోకంలో ఏమైతే అనుభవిస్తున్నామో, ఈ భారం, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు, ఈ అనారోగ్యం, ఈ విసిగింపు, ఈ తీరని బాధ్యతలు, మనసును చెదరగొట్టేటువంటి పరిస్థితులు, మనల్ని ఎంతగానో నొప్పించేటువంటి పరిస్థితులు ఇవన్నీ పోతాయి. మనకు విడుదల కలుగుద్ది. మించిన పాప భారం నుండి మనం విడిపించబడతాం. అవన్నీ కూడా ఒకసారి జరగబోతున్నాయి. ఆ ప్రభు యొక్క రాకడలో దాని కొరకు ఓపిక కలిగి ఉండమన్నాడు. తర్వాత 8వ వచనంలో, ప్రభువు రాక సమీపించున్నది గనక మీరు ఓపిక కలిగి ఉండి. ప్రభువు రాక సమీపిస్తుంది, ఓపిక కలిగి ఉండండి. జరగబోతున్న దాన్ని మీరు ఎదురు చూస్తూ ఆలస్యం అవుతున్నప్పుడు కూడా సహించడమే ఓపిక. దాన్ని భరించగలగడం సహనం. కనుక మీరు అట్టి రీతిలో ఓపిక కలిగి భరిస్తూ దాని కొరకు ఎదురు చూడాలని కోరుతున్నాను అన్నాడు.
మీ హృదయములను స్థిరపరచుకునుడి, అనగా అధైర్యపడకండి. మనసు అటు ఇటు కూడా దొర్లిపోయేలా చేసుకోకండి. మీరు స్థిరంగా ఉండండి, అనగా ఎక్కడున్నారో ఆ విశ్వాసంలో అలా ఉండండి. ఉంటూ, సహోదరులారా, మీరు తీర్పు పొందకుడి నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుకొనుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకటి నిల్చున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరి పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులని చెప్పుకొనుచున్నాము కదా, ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సాను గుర్చిపెట్టిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని, దేవుడు మన పక్షంగా జాలి కనికరము గలవాడు గనక సహించిన యోబు యొక్క జీవితాన్ని ఇక్కడ తెలియజేస్తున్న యాకోబు మనకేం చెప్తున్నాడు అంటే, అతను సహించి ఓపికతో నిల్చున్నాడు గనక వ్యవసాయకుడు ఎలాగైతే ఫలము కొరకు ఎదురు చూస్తాడో, ఆ ఫలము కొరకు ఎదురు చూస్తూ తొలకరి వర్షము కడవరి వర్షము తద్వారా వచ్చేటి ఫలం కొరకు ఎదురు చూస్తాడో, ఆ ఫలం పొందడానికి ఆశతో ఎదురు చూస్తూ ఓపికతో నిలబడుతూ సహనంతో భరిస్తాడో అతడు ఫలం పొందుతాడు. యోబు భరించాడు ఓపికతో సహనంతో ప్రతి విధమైనటువంటి ఇబ్బందిని కూడా. తన కుటుంబాన్ని పోగొట్టుకోవడం, ఆస్తి పోగొట్టుకోవడం, పనివారిని పోగొట్టుకోవడం, స్నేహితులు వచ్చి విమర్శించడం, లేదా తనకు తనే దేవుని మీద బహుశా ఒకలాంటి విధానం కలగడం, ఇవన్నీ కూడా ఓపికతో సహించాడు. తద్వారా దేవుడు ఏం చేశాడంటే రెండింతల ఫలం ఇచ్చాడు, రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. తన పూర్వస్థితికి మించిన వైభవాన్ని ఇచ్చాడు. తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందిని తొలగించాడు, లోటుని పూడ్చాడు, అత్యధికంగా పూడ్చాడు. నీవు ఓపికతో భరిస్తే, నువ్వు సహనంతో నిలబడితే నువ్వు పొందబోయే ప్రతిఫలం ఇది. అదే సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ ఓపిక, ఈ సహనం అనేది ఆత్మ ఫలాల్లో ఒక భాగం. ఓపిక, సహనం అనేది ప్రేమ యొక్క స్వభావం లేదా ప్రేమ యొక్క లక్షణం. అన్నిటికీ తాలుకును, అన్నిటికీ ఓర్చుకును ప్రేమ. దేవుని ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డగా, దేవుని ప్రేమ చేత సంఘంలో ఎదుగుతున్న వ్యక్తిగా నువ్వు ఓపిక కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. నీవు కలిగి ఉండి వీటిని అధిగమించవలసిన అవసరం సంగతిని తెలియజేస్తున్నాడు. ఎంతకాలం భరించాలండి? చాలాసార్లు ఈ ప్రశ్న ఉంది, ఎంతకాలం భరించాలి? మరి యోబు ఈ ప్రశ్న వేసుకుంటాడు తన జీవితంలో, ఎంతకాలం భరించాలని. తన భార్య వేసుకుని ఉంటుంది ఆ ప్రశ్న, ఎంతకాలం భరించాలని. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నాడు, మరణ పర్యంతము నమ్మకంగా ఉండము అన్నాడు. అంటే నీ ఓపిక, నీ సహనం ఎంతవరకు ఉండాలి? మరణ పర్యంతం ఉండాలి, కొంతకాలం కాదు. మనం మన నుంచి కొన్ని విడుదలైపోవాలని కోరుకుంటాం. ఇవాళ నుంచి నేను ఇలా ఉంటున్నానండి, ఇవాళ నుంచి నేను ఇలా ఉందాం అనుకుంటున్నానండి. ఒక మార్పు, ఆ మార్పు తగినటువంటి జీవితం. ఎందుకంటే మన లక్ష్యం ఒకటి ఉంటుంది, మంచిది, సంతోషం. అలాంటి రీతిలో మనం ముందుకు వెళ్ళాలి, కొనసాగాలి. అయితే ఈ ఓపిక సహనం అయితే మాత్రం జీవితాంతం కలిగి ఉండాలి. పిల్లల విషయంలో, భార్య భర్తల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, ఉద్యోగాల్లో, బాధ్యతలు, సేవకులు, ఉద్యోగులు, పనివారు, ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. ఇటు వారి వ్యక్తిగత జీవితంలో, క్రైస్తవ జీవితంలో, అనగా ఆత్మ సంబంధం జీవితంలో ఈ ఓపిక సహనం కావాలి. ఆలస్యంగా ఉన్నా లేదా ఆలస్యంగా జరిగేదాన్ని మనం సహించడం ఓపిక, అది జరిగే వరకు కూడా భరించడం సహనం. ఇందులో నేర్పు సంపాదించాలి. యాకోబు తన అందుకే చెప్తున్నాడు, యోబు జ్ఞాపకం చేశాడు. గ్రేట్ ఎగ్జాంపుల్, ఒక గొప్ప మాదిరి. ఈ మాదిరి ఎలా చూపించాడు చూడండి. 5వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. మరణ పర్యంతము అని అంటే ఈ లోకంలో మనం చనిపోయే వరకు నమ్మకంగా జీవించాలి, లేదా ప్రభువు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. ఉండి ఫలం పొందడానికి మనం సిద్ధపడదాం. ఎలాగైతే వ్యవసాయకుడు ఎదురు చూస్తూ ఫలం పొందుతాడో, ఫలం కొరకు ఎదురు చూస్తాడో ఫలం పొందుతాడు. యోబు ఎలాగైతే ఓపిక సహనాన్ని కనపరిచి ఫలాన్ని పొందాడో, నీ దేవుడిని యెహోవా జాలి గలవాడు, దయ గలవాడు. ఆయన చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ప్రతి సమస్య కూడా ఆయన చూస్తున్నాడు.
నువ్వు ఫలితాన్ని పొందబోతున్నావు. రెట్టింపు ఫలితాన్ని పొందుతావు. ఓపికతో సహనంతో నువ్వు జీవించినట్లయితే. ఎవరు చూడలేదు అనుకుంటున్నామో నీ దేవుడు గమనిస్తున్నాడు. యోబు జీవితాన్ని దేవుడు గమనించలేదా? అపవాది మరి యోబుని ఎంత ఇబ్బంది పెట్టినా, తనకున్న ఆస్తి మొత్తం పోయినా, కన్నా సంతానం యోబుని గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు. యోబు జీవితాన్ని చూస్తున్నాడు కదా దేవుడు. అటువంటి యథార్థవంతుడు ఈ లోకంలోనే లేడన్నాడే. అంత గొప్ప సాక్షి ఇవ్వగలిగాడు. ఎలా ఇవ్వగలిగాడు? దేవుడు గమనిస్తున్నాడు కదా. అలాగే నీవు నేను ఓపికతో జీవిస్తుంటే దేవుడు మనల్ని గమనిస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనం దాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. ఎంతవరకు అంటే మరణ పర్యంతం. ఒక వచనం చదివి నేను ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక గొప్ప మాదిరిని చూపించాడు. మనలాగే ఈ లోకంలో యోబు పాత నిబంధన గ్రంథంలో మనకు మాదిరి అయితే, ఇప్పుడు కొత్త నిబంధనలో మరొక మాదిరి అయినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. ఈ ఓపిక సహనం విషయంలో, ఓర్పు కలిగి జీవించిన వ్యక్తి విషయంలో. ఎవరైనా అంటే 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, విన్నారా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? విశ్వాసమున కర్త. వినుట వలన విశ్వాసం కలుగు కదా. ఆ విశ్వాసము కలగజేసేటువంటి ఆ కర్త ఉన్నాడే. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడు. అనగా ఏ విశ్వాసులు నువ్వు నాటబడతావో ఆ విశ్వాసులు నువ్వు కొనసాగాలంటే మాదిరి ఉంచిపోయిన, అడుగు జాడలు ఉంచి వెళ్ళిపోయినటువంటి ఆ యేసు వైపు నువ్వు చూస్తూ, ఇక్కడ ఏమన్నా చూడండి, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో లేదా ఉంచబడిన పందెములో ఓపికతో పరుగుతుదము. ఓపికతో అంటే ఆయన రాకడ ఇంకా రాలేదు కదా, ఇంకా ముందుంది. అంటే అది ఆలస్యమైంది, దాన్ని సహించాలి. ఆలస్యం అవబోతుంది, దాన్ని సహించగలగాలి. ఎంతవరకు? అది జరిగే వరకు. ఈ మధ్యలో నువ్వు విరిగిపోకూడదు, నీవు వెందిరిగిపోకూడదు, బలహీనపడకూడదు, అధైర్యం పొందకూడదు, నీ విశ్వాసాన్ని విడిచిపోకూడదు, నీకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఎదురవుతున్నా నీవు ధైర్యంలో విరిగిపోకుండా ముందుకు కొనసాగుతూ నువ్వు సాధించే సామర్థ్యం కలిగి ఉండాలి. అదే ఓపిక. అదే చెప్తున్నాడు ఇక్కడ. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుతాం అంటూ ఏమన్నాడు చూడండి. ఆయన క్రీస్తు మన ఎదుట, క్షమించండి, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, జీవితంలో ఎదురేటువంటి అవమానాలు ఉంటాయి, నిర్లక్ష్యపెట్టి పట్టించుకోకూడదు. సిలువను సహించి, ఎంత భారం అంటే ఆయన పడినటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఎలాంటివో చెప్తున్నాడు. అవమానం పొందాడట, నిర్లక్ష్య పెట్టాడట, పట్టించుకోలేదు. సిలువ భారం సహించాడంట. అంటే మామూలుగా తన మోయగలిగినటువంటి అవమానం మించిన భారాన్ని, ఆ సిలువను మోసాడు. మోసి ఏం చేస్తున్నాడంట? దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత ప్రతిఫలం పొందాడు? అవమానం పొందాడు, సిలువ సహించాడు, రెట్టింపు ఆశీర్వాదం పొంది ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు అవకాశం. దేవుడు జాలగలవాడు, దయగలవాడు. మనం పడినటువంటి ప్రయాస కానీ ఫలితం ఇవ్వకుండా ఉండడు గనక, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు గనక, స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులు ఉండాలి. ఓపికతో, సహనంతో, మరణ పర్యంతము కూడా నమ్మకంగా మనం జీవిస్తే, ఇదిగో అలాగూ మరణ పర్యంతం నమ్మకంగా జీవించిన ఆ యేసు సిలువను సహించి తను అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు గనక దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను అదే రీతిలో ఉన్నట్టయితే గనక మనము కూడా దేవుని కుడి పార్శ్వమున ఆసీనులమై ఉంటాం. అంత గొప్ప ఆశీర్వాదం పొందాలనుకుంటే ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. ఓర్పు సహనాన్ని కలిగి ఉండి యోబువలే
యేసు వలె మరణ పర్యంతం నమ్మకం ఉన్నట్లుగా మనం ప్రయత్నిద్దాం. ఇలా చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని, ప్రతి భారమును మనం విడిచిపెట్టి విశ్వాసం కర్తనుడిని యేసు వైపు చూస్తూ మన ఎదుట వచ్చబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెద్దాం, జయం పొందాం. తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు ఎలాగనైతే ఆశీనుడై ఉన్నాడో అలాగ మనం కూడా ఆ సింహాసన ఆశీనుడై ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. సమయంలో మరి రాబోతున్నటువంటి పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ, చాలామంది మరి వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారికి సహాయం చేయలాగిన మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపను బట్టి మనం ఇంత ప్రార్థన చేసుకుని గొప్ప అవకాశం కలిగి ఉన్నాం గనక ఈ సమయంలో వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఆస్తులు సమర్పిస్తున్నాం. ఈ లాక్డౌన్ పరిస్థితిని మేము ఎదుర్కొనాలంటే మాకు ఓపిక కావాలి మా తండ్రి, సహనం కావాలి. ఆ ఓపిక సహనము మనుషులు మేము నేర్చుకోగలిగింది కాదు. మనుషుల నుండి మేము నేర్చుకోగలిగిన ఓపిక సహనము గొప్ప మాదిరి మాకు ఏమీ లేదు. ఆ ఓపిక సహనం లేని కారణం చేత మాలో భేదములు, విభేదములు, ధైర్యము సడిలడం, కోపము, ఉద్రేకము, ఆయాసము, లేదా మా మీద మాకే అసహ్యము ఇవన్నీ కలుగుతాయి. అయితే తండ్రి, ఓపిక సహనాన్ని మేము కలిగి ఉంటే మా ముందున్నటువంటి ఆ ఇబ్బందులను, ఇరుకులను మేము ఎదుర్కోగలిగితే, వాటిని అధిగమించగలిగితే గొప్ప ఫలం మేము పొందుతామని ఇదిగో మాదిరికరమైనటువంటి జీవితాలు కలిగిన యోబు యొక్క జీవిత చరిత్రను చూసాం. తాను ఎంత శ్రేష్టమైన జీవితం జీవించడం మేము చూసాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు మా తండ్రి, మాటల్లో వివరించలేము. శరీర సంబంధమైనటువంటి ఇబ్బంది మాకు వస్తే మేము భక్తిగా జీవించగలమో లేదో మాకే అనుమానం తండ్రి. అది ఎంతో కష్టం. ఆ క్లిష్టమైన పరిస్థితిని కూడా భార్య కొంచెం అవమానించినప్పటికి కూడా తను ధైర్యంగా నిలబడి నోటుతో పాపం చేయలేదు మా తండ్రి. ఎంత ఓపిక, ఎంత సహనం ఉంది. నీ కుమారుడిని యేసుక్రీస్తు సైతము తాను దేవుని కుమారుడినటువంటి సంగతిని కూడా ఎరిగి తాను అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను మోసి తండ్రి మా కొరకు పాప విమోచన కలగజేశాడు. మరణ పర్యంతం నమ్మకంగా ఉన్నాడు. అటువంటి గొప్ప మాదిరి కలిగిన జీవితం మేము కూడా జీవిస్తాం. క్రీస్తు రాకడ కొరకు లేదా మా మరణ పర్యంతం నమ్మకం జీవించి ఈ లోక స్థితిని మేము అధిగమించి దుఃఖము, విచారము, మరణము, ఏడ్పు, వేదన, బాధ, జబ్బు లేనటువంటి ఆ నూతనమైనటువంటి ప్రదేశంలో మేము చేరి పర్యంతము దాని కొరకు ఆశతో మేము జీవించగలటకు సహాయం చేయమని కోరు. అటువంటి నిరీక్షణ పొందిన అనేకులు క్రీస్తు సువార్త వాక్యము ద్వారా విని విధే చూపించి నీ గ్రంథమును చదువుకుని క్రీస్తు యేసు నామముందు వారు విశ్వాసం పొంది పాపక్షమాపణతో బాప్తిసం పొంది రక్షించబడిన వారే నిత్య జీవమును కొరకే వారు ఆ నిరీక్షణ కొరకు జీవిస్తున్నట్లుగా సహాయం దయచేయమని కోరుతూ, రక్షణ పొందిన వారు స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులు ఉండగలకు సహాయం చేయమని, సమయంలో కరోనా వైరస్ ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నా తండ్రి మరి కూలీల కొరకు ప్రార్థిస్తున్నాం, వలస కూలీల కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ప్రభుత్వం ద్వారా అందవలసిన ఆహారము, రవాణా సౌకర్యాలు వారికి ఏర్పరచబడి వారికి క్షేమదాయకంగా వారి గృహాలకు చేరగలటకు దయం చూపించండి. ఈ కరోనా వైరస్ ప్రభావం నుండి మా దేశం మీరు కాపాడుతారు, నీకు స్తోత్రం. వైద్యులు మరి వైద్యం పరిచయం చేస్తున్నారని దీవించండి. శాస్త్రవేత్తలు కనబడుతున్న ఆ యొక్క వైద్యం మా అందరికీ ప్రయోజనకరం కాకున్నట్లుగా మీ సహాయం దయచేయమని, ఒకవేళ లాక్డౌన్ పొడిగించబడుతున్నట్లయితే దాన్ని ప్రతి ఒక్కరూ కూడా మా భవిష్యత్తు కోసమే, దేశం యొక్క సంరక్షణ కొరకే మరి ప్రభుత్వం అలా చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించి ఓపిక సహనం కలిగి దాన్ని తట్టుకుని ఎదురేగి భరించగలిగినట్లుగా నీ సహాయం తెచ్చేయమని కోరుతూ, ఇలాంటి బలహీన పరిస్థితులు ఎవరు ఉన్నట్లయితే తండ్రి వారిని మీరు ఆదుకుని మీరే ఈ వాక్యం ద్వారా బలపరచమని కోరుతూ మా ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రం సమర్పిస్తూ, రాత్రికాల సమయంలో సుఖమైన విశ్రాంతి నుంచి ఉదయకాల సమయం తిరిగి లేచి నీ నామను స్తుతించి నేను ఘనపరిచే దినాన్ని ప్రారంభించగలటకు ఆ దినాన్ని మేము దీవెనకరంగా చేసుకోవటకు సహాయం చేయమని, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని వారిని, ఇరుకు ఇబ్బందులు ఉన్న వారిని, ఆర్థిక దుస్థితిలోనూ నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని
ఆకాశం నుండి ఆహారం కురిపించిన మహాదేవ, వారికి నీ సమయోచితమైన సహాయం ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలరని కోరుతూ, అలాగ చేస్తున్న వారిని దీవించి రెట్టింపు ఫలాలకు ప్రతిఫలాలకు వారిని కారకులు చేయమని కోరుతూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.